ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మనం ఏమాత్రం ఎదగలేము అని అంటూ ఉంటారు. సాధారణంగా ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి, ఇంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయని తెలుసుకునే చిన్న ట్రిక్ ఏదన్నా ఉంటుందా? ఆ ట్రిక్ తెలిసిన తర్వాత మరి వాటిని ఎలా తరిమి కొట్టాలనేది ఏమన్నా ఉంటుందా గురుగారు? మీ క్వశ్చన్లోనే మీ ఆన్సర్ ఉందండి. ఇంట్లో ఎన్ని ఆత్మలు అన్నారు అంటే ఎంతమంది ఉంటారు? నలుగురు ఉంటే నలుగురు ఆత్మలే కదా. మనం భౌతికంగా 4 ఆత్మలు ఉన్నట్టే. నలుగురు అడిగి ఫైనల్ అయిపోయిందా? ఇంకా దుష్ట శక్తులు అన్నారు. దుష్ట శక్తులు ఎప్పుడు మన ఇంట్లోకి వస్తాయి? ఇంట్లో ఉన్నాయి అంటే వాటికి మనం అవకాశం ఇచ్చినట్టే. మనం ఇవ్వకపోతే, ఇప్పుడు మీరు తలుపు తిరగకపోతే మీ ఇంటిని ఎలా రాగలను? వీళ్ళు తరపున వెళ్ళిపోతారు. మరి ఎలాంటి తప్పులు చేస్తున్నారు దుష్ట శక్తిని ఆహ్వానించి? తప్పులు ఎవరు చేయడం లేదు. తప్పులు చేస్తున్నారంటే తెలియక చేస్తున్నారు అని చెప్పొచ్చు. మన ఇంట్లో నెగటివ్ శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు అవి ప్రవేశిస్తాయి. ఇప్పుడు గుడ్లగూబ ఎక్కడికి వస్తుంది? చీకటి ఎక్కడుంటే అక్కడికి వస్తుంది. ఇంట్లో గుడ్లగూబ ఎప్పుడు ఏ ఇంట్లో చీకటి ఆ ఇంట్లోకి దూరుతుంది. వెలుతురులో ఉన్న చోట అది చూడలేదు. దాని ఐబాల్కి కొంత కాంతిని చూడగలదు. అందుకే రాత్రిపూట ఉన్నటువంటి కాంతిని అది రిసీవ్ చేసుకోగలదు. కాబట్టి నిశాచరాలు అంటారు వాటిని. మరి పగలు కూడా అది ఎక్కడుంటుంది? గుండ్ల సందుల్లో చీకటిగా ఉన్న చోట్ల పోయి ఉండిపోతుంది. అక్కడ అది చూడగలుగుతుంది. దాని రెటీనాకి ఇంత లైటింగ్ చూసే కెపాసిటీ ఉండదు. రాత్రిపూట తిరుగుతాయి. అలా మరి మన ఇంట్లో బూజు ఎక్కువ పట్టి ఉండడము, చీకటి ఎక్కువ ఉండడము, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ కావడము, ఇంట్లో తలుపులు కర్రు అంటూ ఉండడము, ఉండకూడని చోట ఉండకూడని కట్టడాలు ఉండడము, అపశకునాలు ఎక్కువగా ఇంట్లో మాట్లాడుతూ ఉండడము, నిరుత్సాహం ఎక్కువగా ఉండడము, ఇంట్లో ఏడుపులు ఉన్నా కూడా దుష్ట శక్తి వస్తుంది. అంతే కదా. చిన్న చిన్న విషయాలకు ఏడుస్తున్నా కూడా అంతే కదా. ఇవన్నిటితో లోడ్ మనం ఎప్పుడు ఇల్లు చేస్తామో ఇంట్లోకి దుష్టశక్తులు ఆటోమేటిక్ వస్తాయి. మనకు కావాల్సిన వాళ్ళు ఇక్కడే ఉన్నారనేసి. ప్రేతాత్మలు కావచ్చు, చీకటి శక్తులు కావచ్చు, అది ఇంకేదైనా కావచ్చు. వాటికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోకి వస్తుంది. ఎంత తుడిసినా సాలపురుగులు మళ్ళీ వస్తూ ఉంటాయి. బూజు మళ్ళీ పడుతూ ఉంటుంది. చిలుము వాసన వస్తూ ఉంటుంది. నేల మీద తిరుగుతూ ఉంటే జిల్లుమని తేమగా ఇంటి గర్భం తగులుతూ ఉంటుంది. కొళాయిలు ఎక్కువ మాటికి లీక్ అవుతూ ఉంటాయి. లైట్లన్నీ వేస్తే కూడా ఇంట్లో చీకట్లాగా ఉంటుంది. అందరూ ఉన్నా కానీ మాట్లాడితే రీసౌండ్ వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న విషయానికి దుఃఖం వచ్చే విధంగా ఇంట్లో బాధగా ఉంటుంది. ఇంట్లో నుంచి బయట వస్తే రిలాక్స్ అవుతుంది. ఇటువంటి ఇంట్లోకి ఆటోమేటిక్గా దుష్టశక్తులు, ప్రేతాత్మలు మామూలు టీ షాప్కి మనం వెళ్ళి చుట్టూ వచ్చేస్తూ ఉంటాయి. వాటికి ఈజీ యాక్సెస్. ఏ ఇంట్లో పూజాధికాలు బాగా జరుగుతాయో, దీపారాధన వేళకు జరుగుతుందో, ఆ కుటుంబాశ్రమ ధర్మాలు శక్తివంతంగా ఎక్కడ జరుగుతుంటే అక్కడ అడుగు కూడా పెట్టలేవు. వాటి కళ్ళలో కారం జల్లినట్టు అవుతుంది. కాబట్టి ఆత్మలు ఎత్తుకుంటే ఎంతమంది ఉంటే అంతమంది ఆత్మలు, అందరూ మన ఆత్మస్వరూపులమే. ఇంకా ప్రేతాత్మలు లేదంటే దుష్టశక్తులు లేదా ఇంకేదో చెడ్డ శక్తులు అనుకుంటే మనం ఇటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే అవి వస్తాయి. వాళ్ళకు లక్ష్మీదేవి రాదు. ఎటువంటి చోటకి లక్ష్మీదేవి రాదు. శుచి, శుభ్రత, సువాసన ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ లేని చోటకి దుష్టశక్తి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? కరెక్షన్ చేసుకోండి. లోపల నలుపు, ఎరుపు, బ్లూ రిలేటెడ్ లాంటి కలర్స్ ఎక్కువ కొడితే దుష్టశక్తులు వస్తాయి. రెడ్ రిలేటెడ్, బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్. చీకటి కలర్లు, రంగులు ఇంట్లో కొట్టకూడదు, బయట వేయాలి. లేత రంగులు బేబీ రోజ్, బేబీ గ్రీన్, లేత నిమ్మపండు రంగు, ఆఫ్ వైట్, క్రీమ్ కలర్, ఇటువంటి కలర్స్ లేత కలర్స్ ఇంట్లో వేయడం వల్ల ఆహ్లాదంగా ఉంటుంది. ఇంట్లోకి వెళ్తే హాయిగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామని ఉంటుంది. నాకు నచ్చిందనేసి ఒకప్పుడు పాతకాలంలో పోస్ట్ ఆఫీస్ మనం పోలీస్ స్టేషన్ కొడతాం. ఆ రంగు అయితే ఇల్లంతా కొట్టుకున్నట్టు ఉంటుంది. ఫైర్ స్టేషన్కి ఇది ఉంటుంది, అగ్నిమాపక వాహనం ఉంటుంది, ఒకటి ఫైర్ ఇంజన్. ఆ రంగులు అయితే లోపల కొట్టుకుంటే ఎలా ఉంటుంది? తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం అక్కడ. అంతే కదా. దానికి ఆకర్షణీయమైనటువంటి ఆరాలు ఇంట్లోకి దూరుతూ ఉంటుంది. గోడలు చీలకూడదు. చీలితే దాంట్లో బల్లులు, పురుగులు, చిన్న చిన్న జర్రులు, తేళ్ళు దూరుతాయి. మరి అవి ఆవాసం ఉండే విధంగా మనం ఇల్లు పెట్టుకుంటే ఏమవుతుంది? లక్ష్మీదేవి రాదు. కాబట్టి ఈ విధంగా ఎవరన్నా ఉంటే కూడా వెంటనే రంగులు మార్చుకొని ఆ యొక్క క్రాక్స్ ఇవంతా కూడా గోడలు లేకుండా చూసుకోవడం మంచిది. ఇవి నేను చెప్పిన విధంగా మార్కింగ్ వేసుకొని వీటిని మార్చుకుంటే చాలు. ఇంతకు మించి ఏమి వాస్తు పండితులను పిలిచి సత్కారాలు చేసే వాళ్ళ జోబులో డబ్బులు పెట్టడం. మనం కొన్ని సినిమాల్లో చూస్తాం కదా గురుగారు, మీ ఇంట్లో ఎన్ని శక్తులు ఉన్నా కూడా మేము ఒక ఫ్లాస్క్లో బంధిస్తాం, మీరేం కంగారు పడకండి అని వాళ్ళు ధైర్యం చెప్తూ ఉంటారు. నిజంగా ఇప్పుడు కొన్ని తప్పుల ద్వారా మనం ఆహ్వానించేసాము, మరి వాటిని బయటికి తరిమి కొట్టే రెమెడీస్ ఏంటంటారు? ఏమైనా ఉంటుందా? ప్రాచీన కాలంలో ప్రతిరోజు ప్రతి ఇంట్లో పొద్దుపోగానే ధూపం వేసి ఇల్లంతా తిప్పేవాళ్ళు. ధూపం వేస్తే అది దైవశక్తి ఇంట్లోకి వస్తుంది, దుష్టశక్తి బయట పోతుందని దీపాన్ని పెట్టేవాళ్ళు.
కొంతమంది గడపలో దీపం పెడతారు, ఒక దీపస్తంభాన్ని వెలిగించి ముగ్గు వేసి పూలు పెట్టి, అంటే ఆ దీపం స్తంభంలో లక్ష్మీదేవి నేరుగా ఇంట్లోకి వెళ్దాము, అద్భుతమైనటువంటి దీపకాంతులు ఉన్నాయని వస్తుందనేసి. ఇప్పుడు అవన్నీ ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ చేయడం లేదు. కాబట్టి ధూపం వేయాలి, గుగ్గిలం వేయాలి. గుగ్గిలం దెయ్యాల కోసం కాదు వేసేది, దేవతల కోసం వేస్తారు. ఈ గుగ్గిలం వేస్తూ నేను చెప్పినటువంటి పసుపు నీళ్ళు చల్లుతూ, తులసి తీర్థం చల్లుతూ, ఇంటి చుట్టూ ఆ తులసి తీర్థం చల్లితే ఎంతవరకు చల్లితే అంతవరకు ఆర లెవెల్ పెరిగిపోతుంది, ఆక్సిజన్ లెవెల్ పెరిగిపోతుంది. తులసి చెట్టు ఎక్కడుంటే అక్కడ పిడుగులు పడవు, అక్కడ దోమలు రావు, అక్కడ అనారోగ్యాలు రావు. అద్భుతమైన ఆక్సిజన్ విడుదల చేస్తుంది చిన్న చెట్టు అయినా కానీ. ఆక్సిజన్ ప్రాణవాయువు కదా, ప్రాణశక్తి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? అనారోగ్యాలు రావు. అందుకు ఇంటింటికి తులసి చెట్టు అని కొంతమంది కాలనీలుగా ఉచితంగా తులసి చెట్లు పెంచుతూ ఉంటారు. సో ఇంట్లో మనకి తరచుగా తులసి చెట్టు ఎండిపోతున్నా కూడా ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్లేనా? తులసి చెట్టు ఎత్తుకుంటే ఈ విధంగా ఒక మాట వస్తుంది. అదేవిధంగా తులసి చెట్లు ఎప్పుడంటప్పుడు చేయి పెట్టకూడదు. శుక్రవారం తులసాకు గిల్లకూడదు, పోయి పట్టక్కని ఉంచేది. మన జుట్టుబడి పెరిగితే మనకి ఎంత కోపం వస్తుంది. ఒక దేవతగా మనం భావిస్తాం, తులసి మాత అంటాం. తులసాకు ఇట్లా ఇటు పెరికేది, నోట్లో వేసుకుని నవలతా పోయేది, అది వేలతో కూడా కదిలిపోతుంది ఆ పెరికే దెబ్బ. దాన్ని కొంచెంగా అనేది మన గోళ్ళలో మట్టి ఉంటుంది, ఈ చేయి కూడా కడగకుండా పోయి అంతా అదేదో పెరికినట్టు వినడానికి కట్టుకున్న శబ్దంతో తెంపుతారు. అలా ఉన్నప్పుడు తులసి చెట్టు ఎండిపోక ఏం చేస్తుంది? ఇటువంటివి ఏదో చేస్తారు. లేదు ఇంకేదన్నా చూడకుండా పోయి చేయి కడిగేస్తారు, ఎంగిల్చి తులసి చెట్టు మీద. అరే ఇట్లంటే అనుకునేది మళ్ళీ. ఎందుకంటే పవిత్రంగానే ఉండాలా, దేవత దగ్గర ఎలా ఉండాలి, ఎంతో డిగ్నిఫైడ్గా ఉండాలా. గుమ్మం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గుమ్మం విషయంలో తీసుకుంటే గుమ్మాన్ని తయారు చేసేటువంటి ఆ యొక్క ఫ్రేమ్, ద్వారబంధనం అంటారు దాన్ని, 3 రకాల కొయ్యతో వేస్ట్ చేయకూడదు. 3 రకాల కొయ్యతో కొంతమంది చేసేస్తారు. చేయించేవాడు అదొకటి ఇదొకటి వదిలేస్తే చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? 3 దవలు అవుతుంది వాళ్ళ ఇల్లు. అండ్ టీక్ వుడ్ కానీ వేప చెట్టు కానీ ఉత్తమ జాతి చెక్కతో చేసుకోవాలి. దాన్ని చేసుకొని దానికంటూ ఒక ముహూర్తం పెట్టుకొని 5 మంది పతివతలను, స్త్రీలను, ముత్తైదులను పిలిచి వాళ్ళ చేతులతో పెట్టించాలి. మంచిని ఇంట్లోకి రప్పించి చెడుని అక్కడే ఆపేసేది ద్వారబంధనము. కాబట్టి దాంట్లో నానాజాతి కోయిలన్నీ వేసి నాకు తక్కువ రేటుకి కావాలి, ఎంతో కొంత బాగుండేది చేయొచ్చు అంటే వాడు ఏదో అదొకటి ఇదొకటి వేసి చేయిస్తాడు. నిద్రమొహం కోయిలు కొన్ని ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఆ చెట్లు చక్కతో వేస్తే ఆ ఇంట్లో దూరం వస్తే నిద్రపోవాలనిపిస్తుంది, కొంచెంసేపు దళ బయట పోదాం అనిపిస్తుంది. ఎటువంటి అధమజాతి వృక్షాల్లో చెక్కలతో చేస్తే ఏమవుతుంది? అధమ ఫలితం ఇంట్లోకి వస్తూ ఉంటుంది, ఉత్తమ ఫలితం రాదు. ఇది ప్రాచీన వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి నియమాలు ఇప్పుడు పాటిస్తున్నారు లేదో నాకు తెలియదు. అంతా కూడా సింథటిక్ వుడ్ టైప్ ఏదో వచ్చేస్తున్నాయి. ఏ వుడ్ కూడా కనిపెట్టలేని పరిస్థితి వస్తున్నాయి, పెయింట్లు అట్టాగా వస్తున్నాయి. కాబట్టి కాఫీ కలర్ రంగు కూడా ఎక్కువగా లోపల వాడుతున్నారు, అది కూడా వాడకూడదు. అది కూడా కొంచెం ఆహ్లాదమైన రంగు కాదు.